అమ్మ మేము భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టే కదా మేము మందిరానికి వస్తున్నాం, కాబట్టే కదా మేము పాటలు పాడుతున్నాం, కాబట్టే కదా మేము ప్రార్థన చేస్తున్నాం, కాబట్టే కదా మేము స్తుత్యారాధన చేస్తున్నాం, కాబట్టే కదా మేమందరం నీ స్వచ్ఛమైనటువంటి దేవుని స్వరాన్ని, దేవుని మాటను మేము వింటున్నామని మీరు అంటున్నారు. బాగానే ఉంది. అది చేస్తే భక్తి అంటారా? అది చేస్తే భక్త? చర్చికి వస్తే భక్త? పాటలు పాడితే భక్త? ప్రార్థన చేస్తే భక్త? ఆరాధన చేస్తే భక్త? వాక్యం వింటే భక్త? ఇవి చేస్తే సరిపోతుందంటారా? నోరు తెరవండి. ఇవి చేస్తే సరిపోతాయా? సరిపోతాయా? మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలా? ఇవి ఉంటే సరిపోతాయి అంటారా మన జీవితంలో? ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాక్యానుసారంగా జీవించడమే అది భక్తి. నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ఏదైతే విత్తబడుతుందో